నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అడవిని తలపిస్తున్న ప్రభుత్వ నివాస భవనాలు, శిథిల వ్యవస్థకు చేరుకున్న పట్టించుకునే అధికారుల నిర్లక్ష్యం తీరు. శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తులు, ప్రజలు తప్పనిసరిగా అటవీ శాఖ నిబంధనలు పాటించాలని అనురాగ్ మీనా వెల్లడి. నంద్యాల పట్టణంలో కలుషిత నీరు వస్తుందని సమాచారం. వెంటనే స్పందించి సమస్య పరిష్కారం మార్గం చేసిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. భక్తుల శివనామ స్మరణతో మహానంది పుణ్యక్షేత్రం మార్మోగింది. పోటెక్కిన భక్తులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకం. నంద్యాల నాగులకట్ట దేవాలయంలో నాగలింగేశ్వర స్వామికి 36 రకాల పండ్లతో అభిషేకాలు, పూజలు. శిథిలావస్థకు చేరుకున్న నివాసం, భవనాలు, అధికారులు పట్టించుకోకపోవడంతో పూర్తిగా దెబ్బతిన్న భవనాలు. ఇక్కడ చూస్తూ ఉంటే ఎక్కడ అడవి అరణ్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది ఎక్కడో కాదండి. నంద్యాల పట్టణంలో నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న భవనాలు అధికారుల నిర్లక్ష్యం వలన శిథిలావస్థకు చేరుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది అందుబాటులో ఉండాలని వారి కోసం నివాస భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడ నివాసం ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ గత కొన్ని రోజులు సిబ్బంది కొన్ని రోజులు నివాసం ఉన్నారు. తర్వాత అక్కడ సరైన సదుపాయాలు లేక ఖాళీ చేసి వెళ్లడంతో అలాగే భవనాలు అలాగే శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడ మందుబాబులకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. కానీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్కడి అడవి అరణ్యంలాగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న భవనాలను మరమ్మతులు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
మహాశివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తులు ప్రజలు తప్పనిసరిగా అటవీ శాఖ నిబంధనలు పాటించాలని అనురాగ్ మీనా అన్నారు. ఆయన మాట్లాడుతూ నంద్యాల డివిజన్ పరిధిలో అధికంగా ఆలయాలు ఉన్నాయని వాటిని సందర్శించే సందర్భంలో అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు సలహాలు చేశారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని పూర్తిగా ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ప్రకటించామన్నారు. భక్తులు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు తీసుకెళ్లరాదన్నారు. అదేవిధంగా అడవికి నిప్పు పెట్టరాదన్నారు. అడవిలో నివసించే వన్యమృగాలకు ఆహార పదార్థాలను అందించరాదన్నారు. ఆహారం కోసం వచ్చే జంతువులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నాయన్నారు. Better to educate people now. Because see this is Rudravaram range, so it is the biggest range as of now, Rudravaram. So inside this so many Ahobilam is there, Ahobilam, so 2-3 religiously important places there. Again we'll go to this GBM is there, and this, so Rudravaram maximum number of fire is coming into Rudravaram only. On daily basis our people day and night are there in Rudravaram, just because man-made fire only. People are going, we are allowing some limited number of temples there. So we are checking, but this checking now people can hide this BD matches. We cannot check each and every pocket. Like we are doing it, trying to do it, but again it will cause a jam. So maximum we are trying to check. So but still people are hiding something. So it is request to people, this is fire season and this is a very dry area. Rains will be in June it will rain, right, in here. So without rain it is a very dry area. Dry leaves will catch fire very easily and it will start burning like anything. The biggest range around 42,000 yeah, square kilometer hectares. So rest range are 20,000 around like that approximately area. So Rudravaram is the biggest range. Okay. 42,000 sir? No, Rudravaram is that. And this is the important range and many temples are there. And in Chelama also some fires are there. So we are trying to control this bamboo smuggling. Bamboo smuggling is prevalent in Chelama. So patrolling like our rest party vehicle, and we are continuing patrolling. Right. In night time also we are patrolling along the Coop routes. And this 2-3 routes are there, Kotakonda and Pedakandu. So we are patrolling along that, and these routes are going through Banganpalli and maybe Panyam also. From Bandi Atmakor to Panyam they are taking smuggling bamboo. So we are checking on these routes to prevent smuggling. So our people are on that job. నంద్యాల పట్టణంలో కొన్ని రోజుల నుంచి నేషనల్ కాలేజ్ వద్ద కలుషిత నీరు వాసనతో వస్తున్నాయని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి తెలపడంతో వెంటనే అక్కడికి చేరుకుని త్రాగునీటిని పరిశీలించారు. వారితో పాటు మున్సిపల్ వాటర్ శ్రీనివాస్ రెడ్డి, స్వచ్ఛవాలయ సిబ్బంది పాల్గొని అక్కడ ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని రోజులుగా కలుషిత నీరు వస్తుందని స్థానికులు తెలపడంతో వెంటనే సమస్యలు పరిష్కార మార్గం చేశారు. మరలా ఇటువంటి సమస్య రాకూడదని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ కాలేజ్ ప్రాంతంలో కలుషిత నీరు వస్తున్నాయని తెలపడంతో వెంటనే పరిశీలించడం జరిగిందని, అలాంటి సమస్య ఎక్కడ కూడా తలెత్తకుండా చూస్తున్నామని, ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. ట్యాంకర్ సార్, ట్యాంకర్ వస్తే రోజు కడుక్కుంటున్నాము, అన్ని వేసుకున్నాము, ట్రైలర్ పెట్టు ఇచ్చేయబోయే ముందు ఒకసారి ఇళ్ళల్లో వాళ్ళందరికీ చెప్పండి. కట్ చేసి మళ్ళీ ఒకసారి పెట్టి కొంచెం నీళ్ళు బయటకు పంపించేసి తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పినాం సార్. మా ఫోన్ చేసి అతనే వాటర్ ఇచ్చి ఆయనకే చెప్పినాము, అన్న ఇట్లా వస్తుందంటే ఆయన ఏమంటాడంటే రంగనా సార్, ఆయన ఫోన్ చేసి చెప్పింటే కొద్దిసేపు వదిలేసి పట్టండి అమ్మా అన్నాడు ఆయన. ఇంకా అట్లనే చేస్తున్నా కూడా వాసన అలానే వస్తుంది. వాళ్ళకు కూడా చెప్పాము, ఇన్స్ట్రక్షన్ అంటే ఇస్తున్నాను.
సరే మీరు భక్తుల శివనామ స్మరణతో మహానంది పుణ్యక్షేత్రం మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఉదయం నుంచి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వార్లకు ఈవో చంద్రశేఖర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు భక్తుల కోసం ఏర్పాటు చేసిన వివిధ రకాల సేవా కార్యక్రమాలను ఈవో ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తుల శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాన్నే వేద పండితులు రవిశంకర్, అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారాం భట్, హనుమంతు శర్మ, ప్రధాన అర్చకులు అర్జున్ శర్మల మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశేష భక్తజనుల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. నంద్యాల, మహానంది తదితర ప్రాంతాల నుండి భక్తులు కాలినడకన క్షేత్రానికి చేరుకుని రాత్రి జాగరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ కేబుల్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకం.
గంటల నుంచి శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ మహోత్సవం అనేటువంటిది విశేషంగా భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించడం అనేటువంటిది విశేషం. అట్లాగే ఈ రోజున మనకి ఉదయం స్వామివారు సింహవాహనంపై ఉత్సవం జరుగుతుంది. నిన్న రాత్రి కళ్యాణం చేసుకున్నటువంటి స్వామి అమ్మవార్లు ఈ రోజున పుష్ప పల్లకీపై కూర్చొని విహరించేటువంటి అద్భుతమైనటువంటి ఆ పుష్పంతో తయారు చేసినటువంటి ఒక అద్భుత పల్లకీలో ఈరోజు ఉత్సవం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క ఉత్సవాలకు అన్నిటికీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారి దగ్గర ఉండి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా స్వామి అమ్మవారిని దర్శనం చేసుకోవడం, స్వామి యొక్క వాహన సేవలు కానీ, పుష్ప పల్లకీ సేవ కానీ, వివాహాలు కానీ అన్నీ కూడా బాగా చూసేటువంటి విశేషంగా. నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా గుడి వద్ద వెలసిన శ్రీ నాగులపుట్టలో వెలసిన నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా నాగలింగేశ్వర స్వామికి 36 రకాల పండ్ల రసాలతో అభిషేకము మరియు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అభిషేకంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా దేవాలయానికి సహకరించే దాతలు, ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా నాగలింగేశ్వర స్వామికి 36 రకాల పండ్లతో అభిషేకాలు నిర్వహించడం జరిగిందని, స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులు స్వీకరించాలని, అదేవిధంగా నాగలింగేశ్వర స్వామిని మనసులో కోరుకున్న వారి కోరికలు నెరవేరుతున్నాయని, అందుకు భక్తులు భారీ ఎత్తున పాల్గొంటున్నారని, అదేవిధంగా భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. రేపు పూలేదమ్మా ఇప్పుడేం లేదు. నంద్యాల పట్టణ ప్రజలకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. నాగులకుంట వీధిలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు భక్తుల హర్షధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. నిన్నటి రోజున స్వామివారికి అనేక రకాల పళ్ళ రసాలతో విశేషంగా అభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత లింగోద్భవ కార్యక్రమం కూడా జరిగింది. దాదాపు భక్తులు అధిక సంఖ్యలో ఈ విశేష కార్యక్రమంలో పాల్గొని పరమశివుని ఆశీస్సులు పొందడం జరిగింది. మరలా ఈ రోజున దాదాపు 1000 మంది భక్తాదులకు దాదాపు 2000 మంది భక్తాదులకు అన్నప్రసాద వితరణ కూడా జరపడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి పూజారి గారు విశ్వం ఆధ్వర్యంలో చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. దినదిన ప్రవర్ధమానంగా జరుగుతున్న ఈ ఆలయానికి భక్తుల సహాయ సహకారాలు కూడా చాలా అవసరము. ఈ ఆలయం జీర్ణోద్ధరణ పరిస్థితి ఉన్నది కాబట్టి భక్తులు ఎవరైనా తమకు తోచినంత ఈ ఆలయ అభివృద్ధి కోసం ఆర్థికంగా సహకరించి మరి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనవి చేసుకుంటూ
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిన్న శివరాత్రి సందర్భంగా ఈరోజు నాగేశ్వర స్వామి గుడిలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. 2000 మంది దాకా ఈరోజు భోజన సదుపాయము చేయటం జరిగింది. అందరూ భక్తాదులు వచ్చి ఎంతో చక్కగా స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళటం జరిగింది. ఇంతేకాకుండా ఈ ఆలయము ఎంతో పురాతనమైనది కాబట్టి దీన్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దేదానికి అందరి సహాయ సహకారాలు ఎంతో కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నంద్యాలలో శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఇంత అద్భుతంగా ఈ శివరాత్రి మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయని నేను అనుకోలేదు. నేను ఎక్కడో బెంగళూరులో ఉండి వచ్చి నా అదృష్టం కొద్దీ ఈ పూజలో పాల్గొన్నాను. ఇక్కడ నిన్న 44 పళ్ళతో చేసిన రసాలు అభిషేకం జరగడం అయింది. మరియు ఈ అన్నప్రసాదం చూసి నాకే ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ అవకాశం రాదనుకుంటాను. ఎంతోమంది నంద్యాల వాసులు వచ్చి ఈశ్వరిని దాదాపు 2000 మంది వచ్చి ఈశ్వరిని ఆశీస్సులు పొందినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. నేను ఈ వృధాభక్తిగా మేము ఎంతో సహాయం చేసినందుకు మాకు కూడా చాలా ఆనందంగా సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అడవిని తలపిస్తున్న ప్రభుత్వ నివాస భవనాలు, శిథిల వ్యవస్థకు చేరుకున్న పట్టించుకునే అధికారుల నిర్లక్ష్యం తీరు. శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తులు, ప్రజలు తప్పనిసరిగా అటవీ శాఖ నిబంధనలు పాటించాలని అనురాగ్ మీనా వెల్లడి. నంద్యాల పట్టణంలో కలుషిత నీరు వస్తుందని సమాచారం. వెంటనే స్పందించి సమస్య పరిష్కారం మార్గం చేసిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. భక్తుల శివనామ స్మరణతో మహానంది పుణ్యక్షేత్రం మార్మోగింది. పోటెక్కిన భక్తులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకం. నంద్యాల నాగులకట్ట దేవాలయంలో నాగలింగేశ్వర స్వామికి 36 రకాల పండ్లతో అభిషేకాలు, పూజలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.